నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఉపాధి కరువై నేత కార్మికుడు ఆత్మహత్య. బోయిన్పల్లి మండలంలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి. నర్సింగాపూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ దరిద్ర దినోత్సవం. గర్భిణీ స్త్రీలు బాలింతలు పోషకాహారంపై దృష్టి సారించాలని సిపిడిఓ ఉమారాణి పేర్కొన్నారు. పోషణ పక్షోత్సవాలను పురస్కరించుకుని గంభీరావుపేట మండల కేంద్రంలోని అంగన్వాడీ సమీకృత భవనంలో ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్స్ ను సిపిడిఓ సందర్శించారు. స్త్రీలు బాలింతలు శిశువులు ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహారం అవసరమని పోషణ పక్షోత్సవాలను నిర్వహించే అంగన్వాడీల ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు గర్భిణీ మహిళలకు శ్రీమంతాలు ఏర్పాటు చేసి పోషకాహారాన్ని స్వయంగా అందజేశారు. శిశువు జన్మించిన రోజు నుండి తల్లి బిడ్డలకు పోషకాహారం అవసరమని చిరుధాన్యాలను ప్రతిరోజు ఆహారంలో ఉండేలా చూసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్ రేణుక, ప్రభుత్వ వైద్యాధికారి వేణుగోపాల్ రెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రమేష్, బ్లాక్స్ కోఆర్డినేటర్లు, ఏఎన్ఎంలు, పలు గ్రామాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, తల్లులు, గర్భవతులు ఉన్నారు. నమస్కారం అండి. నా పేరు ఉమారాణి. నేను సిడిపిఓ ఐసిడిఎస్ చేస్తున్నాను. ఈరోజు గంభీరావుపేట మండలంలోని కేజీ టు పీజీ స్కూల్ ఆవరణలోని గంభీరావుపేట వరకు అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం 50 అంగన్వాడీ కేంద్రాల నుండి వచ్చినటువంటి అంగన్వాడీ టీచర్లకు పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు పోషణ పక్వాడ కార్యక్రమంలో గర్భిణీలకు శ్రీమంతాలు చేయడం జరిగినది మరియు పిల్లలకు అన్నప్రాసన కూడా చేయడం జరిగినది. ఈరోజు పిల్లలకి గ్రాడ్యుయేషన్ స్కూల్ పిల్లలకి 5 సంవత్సరాల పిల్లలు మన అంగన్వాడీ నుంచి వెళ్ళిపోతారు కాబట్టి గ్రాడ్యుయేషన్ డే కూడా నిర్వహించడం జరిగింది. తల్లులకు పిల్లలకు అందరికీ కూడా పోషకాహారం అవగాహన కల్పించడం జరిగింది. పోషణ పక్వాడలో భాగంగా ముఖ్యంగా 1000 రోజుల ప్రణాళిక గురించి గర్భవతులకు ఈరోజు మనం అవగాహన కల్పించడం జరిగింది. కార్మిక క్షేత్రం సిరిసిల్లలో ఉపాధి కరువై నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్ కు చెందిన బూర్ల బలరాం అనే నేత కార్మికుడు గత కొద్ది రోజులుగా ఉపాధి లేకపోవడంతో మనస్తాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపాధి లేకపోవడంతోనే తన భర్త మృతి చెందాడని, ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని భార్య కోరుతుంది. మృతుడికి 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నాడు. కొడుకొక్కడు అప్పుల బాధ అయింది సార్. నెలకు చిన్న గొడవలు అయినాయి, 3 పెళ్ళిళ్ళు అయినాయి. ఇంత అప్పు ఉంది సార్. ఎట్లా పని చేస్తావా నువ్వు అడిగినప్పటికీ గొడవలు పెట్టుకున్నా గొడవలు పెట్టుకుంటుంటే మధ్యాహ్నం 3 అంత గొడవలు పెట్టుకున్నాడు సార్. అంటే నా కొడుకు దగ్గర పోయి పిలుచుకొని వచ్చే వారికే మా ఊరు పెట్టుకున్నాడు సార్. పుడమిని కాపాడుకుందాం, ప్రకృతిని రక్షించుకుందాం అనే నినాదంతో చందుర్తి మండలం నర్సింగాపూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ దరిద్ర దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ ప్రపంచ దరిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చందుర్తి మండలం నర్సింగాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఐ సేవ్ మై ఎర్త్ అనే నినాదంతో పోస్టర్లను తయారు చేశారు. సమస్త జీవకోటి భారాన్ని మోసే భూమిని మానవులు అనాచిత చర్యల వల్ల సహజ వనరులకు నష్టం కలిగిస్తూ అడవుల నరికివేత, ప్లాస్టిక్ వినియోగం, కాలుష్యంతో రసాయన ఎరువులు వాడి భూమిని నాశనం చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులుగా బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రతి ఒక్కరూ పర్యావరణ స్పృహ కలిగి ఉండాలని, ప్రకృతి సంరక్షణ కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు జలంధర్, ఉపాధ్యాయులు అనిత, శ్రీధర్, రాజు, రమేష్, ప్రణవి, లాస్య తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రానికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బోయిన్పల్లి మండల కేంద్రానికి చెందిన సంగరి రాకేష్ అనే 25 సంవత్సరాల యువకుడు గ్రామ శివార్లోని చెరువు ప్రాంతంలో బోయిన్పల్లి మర్లపేట దారిలో మంగళవారం ఉదయం శివమై కనిపించాడు. అటుగా వెళ్తున్న ఉపాధి హామీ కూలీలు దుర్వాసన గమనించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్, కానిస్టేబుల్ అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి విచారణ చేపట్టారు. రాకేష్ వృత్తిరీత్యా కరీంనగర్ పట్టణంలోని ఓ సినిమా థియేటర్లో పనిచేస్తున్నాడని, ఇంటి వద్ద దుర్గమ్మ పండుగ కోసం వారం రోజుల క్రితం వచ్చి సరదాగా గడిపాడని తెలిపారు.
తిరిగి కరీంనగర్కు బయలుదేరిన రాకేష్ ఎలాంటి సమాచారం లేకుండా 3 రోజుల అనంతరం శివమై బయటపడ్డట్టు తెలిపారు. అయితే రాకేష్ చావుకు ప్రేమ వ్యవహారం కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.